హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతూస్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్. ఈరోజు మన వీడియోలో మహాశివరాత్రి ఏ నెలలో వస్తుంది, ఏ తేదీలలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేసి ఈ వీడియోలో చూద్దాము. సో మహాశివరాత్రి అంటానే మన హిందువులు ఆచరించే ముఖ్యమైన పండుగగా చెప్తారనమాట. సో ఇది శివుడు పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రే శివుడు తాండవం చేసే రోజు అనమాట. హిందువులు, మన తెలుగు వాళ్ళ క్యాలెండర్లో ప్రతి నెల వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివరిలో, వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో ఫిబ్రవరి నెలలో లేదా మార్చి నెలలో వస్తుంది ఈ పండుగ. సో అటువంటప్పుడు వచ్చిన రోజుని మహాశివరాత్రి అని అంటారు. అలాగే ఈ మహాశివరాత్రి చాంద్రమాన లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతి సంవత్సరము మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం ఈరోజు గ్రెగేరియన్ క్యాలెండర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. మన తెలుగు వాళ్ళ క్యాలెండర్ నెలలో మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి సంవత్సరంలో 12 శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. మహాశివరాత్రి రోజున నిశితాకాలం శివపూజ అనుసరించుటకు అనువైన సమయం. శివుడు లింగ రూపంలో భూమి మీద కనిపించింది నిశితాకాలం జరుపుకుంటారు. ఈ రోజున అన్ని శివాలయాల్లో అత్యంత పవిత్రమైన లింగోద్భవ పూజ నిర్వహిస్తూ ఉంటారు. పండుగ ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటూ ఉంటారు. ఒక రోజంతా చాలామంది ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తారు. ఇవి శివభక్తులకు అత్యంత పర్వదినంగా భావిస్తూ ఉంటారు. ఇదే రోజు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకాలు, అర్చనలు, శివపారాయణాలు, కథలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవం గొప్పగా జరుగుతుంది. పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రంలో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే భస్మము, విభూతి తయారు చేయటానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు. రోజంతా భక్తులు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని శివ యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు. సో ఈ వీడియోలో మనకు శివరాత్రి ఎప్పుడు వచ్చింది, శివరాత్రి రోజున ఎలా అర్చన చేస్తారు, అలాగే శివరాత్రి ఏ తిథుల్లో వస్తుంది, శివరాత్రికి అలాగే లింగ ఉద్భవం ఎలా వచ్చింది అనేది చూసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్.